హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనము విక్రమ్ నటించినటువంటి వీర ధీర సూరన్ పార్ట్ 2 మూవీ ఎలా ఉందో మనం ఒకసారి అయితే చూద్దాం. ఫస్ట్ పార్ట్ కి హిట్ ఇమేజ్ ఉన్న ఈ సినిమా సీక్వెల్ గా ఎంత వరకు సక్సెస్ అయిందో కూడా మనం ఒకసారి చూద్దాం. దర్శకుడు ఎస్యు అరుణ్ కుమార్ అందించినటువంటి వీర ధీర సూరన్ పార్ట్ 2 సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా అయితే మన ముందుకి ఈ రోజు వచ్చేసింది. ఇంకా ఈ సినిమా కథ గురించి వస్తే, విక్రమ్ మదురైలో ఒక కిరాణా షాప్ నడుపుతూ సింపుల్ లైఫ్ నైతే గడుపుతూ ఉంటాడు. అయితే అనుకోని సంఘటనలు అతన్నైతే మాఫియా ప్రపంచంలోకి లాక్కుపోతాయి. విక్రమ్ గతం మళ్ళీ అతని ముందుకు రావడంతో క్రిమినల్ నెట్వర్క్ లోకి చిక్కుకుంటాడు. తన కుటుంబాన్ని జీవితాన్ని రక్షించుకోవడానికి విక్రమ్ ఒక పవర్ఫుల్ గేమ్ నైతే ఆడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ప్రతీకారము, కక్ష మధ్య అతని పోరాటం ఎలా సాగిందో ఈ సినిమా మనకైతే చూపిస్తుంది. ఈ సినిమాలో ముఖ్యంగా హైలైట్స్ గురించి గన మనం మాట్లాడుకుంటే, విక్రమ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్. విక్రమ్ పాత్రలో అతనైతే పరకాయ ప్రవేశం చేశాడు. ఖాళీ పాత్రలో అయితే ఆయన నటించినటువంటి నటన ఇంటెన్స్ గా ఉంటుంది. అలాగే యాక్టింగ్ లోని ఎమోషన్, యాక్షన్, మాస్ మూమెంట్స్ అన్ని చాలా వెరైటీగా అయితే మనకు ఈ సినిమాలో చూపించాడు. ఇంకా ఎస్జే సూర్య విలన్ గా అదరగొట్టేశాడని చెప్పొచ్చు. ఆయన పాత్రకు రావాల్సినటువంటి పర్ఫార్మెన్స్ ని చాలా చక్కగా అయితే చూపించాడు. యువన్ శంకర్ రాజా అందించినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి మరింత గ్రిప్ నైతే తీసుకొని వచ్చింది. మైనస్ పాయింట్ల గురించి కనుక మాట్లాడుకుంటే, ఫస్ట్ హాఫ్ థ్రిల్లింగ్ గా మనకు అనిపించిన, సెకండ్ హాఫ్ వచ్చే గుడికి స్లోగా మనకి కథ అనేది నడుస్తుందేమో అనిపిస్తుంది. అలాగే అన్నెసెసరీ సీన్స్ వల్ల కథలో చాలా మటుకు డల్ గా అనిపిస్తుంది. ఇంకా చెప్పుకుంటే క్లైమాక్స్ సీన్ లో అయితే క్లారిటీనే లేదు. అలాగే కొన్ని మలుపులు అనేటివి జనాలకు అర్థం కాకుండా అనిపిస్తాయి. ఇంకా ఎమోషనల్ పాయింట్లు అయితే క్లైమాక్స్ సీన్ లో ఏ మాత్రం కూడా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అని అయితే మనకు తెలుస్తోంది. మ్యూజిక్ గురించి కన్నా మాట్లాడుకుంటే, యువన్ శంకర్ రాజా అందించినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి ఎమోషనల్ బలాన్ని అయితే ఇస్తుంది. అలాగే పాటల గురించి చెప్పుకుంటే ఏ మాత్రం కూడా ప్రభావం అయితే చూపలేదు. ఓవరాల్ గా ఈ సినిమా గురించి కన్నా చూస్తే, విక్రమ్ యాక్టింగ్, ఫస్ట్ విజువల్స్ లాంటి అంశాలు అయితే ఆడియన్స్ కి చాలా బాగా మెప్పిస్తాయి. ఇక క్లైమాక్స్ కానీ, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కానీ కొంతమందికి చాలా నిరాశనైతే కలిగిస్తాయని చెప్పవచ్చు. ఇప్పటికే మీరు కూడా ఈ సినిమాని కనుక చూసింటే మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి.